అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కవిత. ఇవాళ మనం చర్చించుకోబోయే విషయం మోకాళ్ళ నొప్పులు. మనం ఈ మధ్య కాలంలో చిన్న వయస్సు అంటే 35-40 ఇయర్స్ మధ్య వయస్సు గల వారిలో చాలా మందిలో ఈ కంప్లెయింట్ మనం వింటూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ మోకాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయండి, మెట్లెక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటోంది అన్న ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. సో, మనం గమనిస్తే గనక ఈ మోకాళ్ళ నొప్పులకి ప్రధానమైన కారణం అధిక బరువు. దీన్ని సహజంగా ఏంటి అనంటే వేర్ అండ్ టైర్ ఆర్థరైటిస్ అని కూడా అంటాము. అంటే మోకాలు యొక్క సంధి భాగంలో ఏదైతే గుజ్జు ఉంటుందో అది గనుక అరిగిన తర్వాత 2 ఎముకల మధ్య ఒరిపిడి మూలంగా నొప్పి అనేది ఏర్పడుతుంది. గుజ్జు అరిగిపోవడంతో ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తామో ఎముకల మధ్య కలిగే ఒరిపిడితో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, ఈ మోకాళ్ళ నొప్పిని ఇంగ్లీష్‌లో మనం వేర్ అండ్ టైర్ ఆర్థరైటిస్ అంటాము. అలాగే మెడికల్ టర్మినాలజీలో ఆస్టియో ఆర్థరైటిస్ లేదు ఆయుర్వేదంలో సంధివాతం అని కూడా అంటాము. సో, ఈ సంధివాతం ముఖ్యంగా ఏంటి అనంటే వాత ప్రధానంగా ఉంటుంది. అండ్ తర్వాత అది వయస్సు పెరుగుతున్న కొద్దీ అంతకుముందు జనరేషన్స్‌లో మనం 50+, 55, 60s మధ్యలో ఉండే వయసున్న వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేకుండా 35+, 30 ఆర్ 40 క్రాస్ అవ్వంగానే శరీరంలో కలిగే వివిధ రకాలమైన మార్పులలో ఒకటి మోకాళ్ళ నొప్పి కూడా యాడ్ అవుతోంది. సో, మనం గనక ఈ కారణాలను గనక గమనిస్తే ప్రాముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సమస్యకి ప్రధానంగా నిలబడేది ఏంటంటే అధిక శారీరక బరువు. శరీరం 1 కిలో గనక బరువు పెరిగితే మోకాళ్ళ మీద 3 కిలోల బరువు పెరుగుతుంది. ఎందుకంటే శరీరం యొక్క అప్పర్ బాడీ ఏదైతే తల నుంచి మొండెం భాగం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మోకాళ్ళు, నడుములు, పాదాలే మోస్తాయి. కాబట్టి ఆ పై బాడీ ఏదైతే అప్పర్ బాడీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పి అధికమవుతుంటుంది. సో, అది కాకుండా డిఫరెంట్ రీజన్స్‌ని గనక మనం గమనిస్తే ఎక్కువగా మెట్లు ఎక్కి, దిగి అంటే నడక ఎక్కువగా మెట్లుతో ఎక్కడం, దిగడం లాంటి ప్రొఫెషన్స్‌లో ఉండేవాళ్ళు, లేదు మెనోపాజ్ అటైన్ అయిన ఆడవాళ్ళు వేరిన్ వాళ్ళకి కాల్షియం ఫార్మేషన్ అనేది బాగా తగ్గిపోతుంది. తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య బాగా కనబడుతుంది. అలాగే కొంతమంది అథ్లెట్స్‌లో కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువ కనబడుతది. ముఖ్యంగా కూర్చుని ఎట్ ఎ స్ట్రెచ్ కొన్ని గంటల పాటు కూర్చుని వర్క్ చేసే ఇండివిడ్యువల్స్‌లో వేరిన్ అసలు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ పూర్తిగా శూన్యంగా ఉండే వ్యక్తుల్లో శరీర బరువు ఎక్కువయ్యి కూడా ఈ నొప్పుల సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మోకాళ్ళ నొప్పుల లక్షణాలు గనక మనం గమనిస్తే చాలామంది నడుస్తుంటే కటకట శబ్దం వస్తుంది డాక్టర్ గారు అంటారు. సో, అలాగే మోకాళ్ళ లోపల వాపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది. కూర్చుని లేవడం చాలా కష్టంగా ఉంది, కాళ్ళు నేల కాంచి లేవాల్సొస్తుంది అంటారు. అలాగే మెట్లెక్కడం, మెట్లు దిగేటప్పుడు గూడా నొప్పిగా ఉంటుంది అని అంటారు. ఒక చైర్‌లో తప్ప కింద నేల మీద కూర్చోలేని పరిస్థితి అని ముఖ్యంగా వాళ్ళు చెప్పే కంప్లెయింట్ ఉంటుంది. సో, ఇది ఎందుకు అవుతుంది అనంటే ఇందాకల మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే గుజ్జు అరిగిపోతుందో ఆ 2 ఎముకల మధ్య ఎప్పుడైతే ఒరిపిడి అనేది మొదలవుతుందో ఆ ఎముకల చివర్లు కూడా గులాబీ ముళ్ళులాగా ముళ్ళు యొక్క ఆకారాన్ని సంతరించుకుని ఆ చుట్టూ ఉండే టిష్యూస్‌ని ఇబ్బంది పెట్టినప్పుడు నొప్పి అనేది ఏర్పడుతుంది. సో, ఈ విధంగా మోకాళ్ళ నొప్పి యొక్క లక్షణాలు, ఈ విధమైన కారణాలు మనం గమనించాం కదా! సో, మనం ఈ మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కొద్దిపాటి వ్యాయామం, కొద్దిపాటి శరీరం యొక్క బరువుని తగ్గించుకునే ఒక లైఫ్ స్టైల్‌ని, ఒక డైటరీ హ్యాబిట్స్‌ని గనక మనం అలవరుచుకుంటే తప్పకుండా శరీరం బరువు తగ్గుతుంది. అలానే మోకాళ్ళ నొప్పి కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మెనోపాజ్ అటైన్ అయిన వాళ్ళల్లో, ఆడవాళ్ళలో ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్‌కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మోకాలికి సంబంధించిన కొన్ని ఆసనాలు, వార్మప్స్ చేస్తుంటే కూడా ఆ జాయింట్‌ని పట్టి ఉంచే లిగమెంట్స్ టైటన్ అవుతాయి. జాయింట్ అలైన్‌మెంట్ అనేది కోల్పోకుండా ఉంటుంది. సో, కొంతమంది మనం గమనిస్తే గనక నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా ఊగుతూ నడుస్తారు. సో, అలా ఊగుతూ నడిచినప్పుడు ఏమవుతుంది, మన నడుము దెబ్బతింటుంది. నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. సో, అలా కాకుండా స్ట్రెయిట్‌గా నడవడం అలవాటు చేసుకోవాలి. మరీ ఇబ్బందిగా ఉంటే నీ క్యాప్స్ వేసుకోవచ్చు.
సో, ఆ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటూ, వెయిట్ రెడ్యూస్ చేసుకుంటూ, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, కాల్షియం సప్లిమెంట్స్ వాడుకుంటే మాక్సిమమ్‌గా మోకాలు నొప్పులు కంట్రోల్‌లోనే ఉంటాయి. వీటితో పాటు నేను ఇంట్లో చేసుకునే ఒక చిన్న చిట్కా చెప్తాను. మోకాళ్ళు గుజ్జు అరిగిపోకుండా మెయింటైన్ అవ్వడానికి ఏంటి అనంటే 100 గ్రాముల తౌడు, 100 గ్రాముల అశ్వగంధ పొడి, 50 గ్రాముల నువ్వులు, 25 గ్రాములు చారపప్పు, వీటన్నిటిని పౌడర్‌గా చేసి ఒక 10 గ్రామ్స్ ఆర్ 15 గ్రామ్స్ ఒక లడ్డూలాగా చేసుకునేందుకు తగినంత తాటి బెల్లం. ఇవన్నీ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఒక చిన్న లడ్డూలాగా చేసుకొని తింటే తప్పకుండా ఎముకల పుష్టి పెరుగుతుంది. అలాగే మోకాలు నొప్పులు తగ్గుతాయి. వీటితో పాటు రోజు కూడా విధిగా ఒక 2 చెంచాల నువ్వులు తీసుకుంటూ ఉండాలి. తెల్ల నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ. ఎందుకంటే నువ్వులలో కాల్షియం డిపాజిట్స్ బాగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ హార్ట్‌కి ఏదైతే కొలెస్ట్రాల్ అవసరమో ఆ మంచి గుడ్ కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ లెవెల్స్‌ని నువ్వులు పెంచుతాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రెడ్యూస్ చేస్తాయి. అండ్ దే మెయింటైన్ హార్మోన్ లెవెల్స్ ఇన్ ద వుమన్. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయో వుమన్ బాడీలో ఆటోమేటిక్‌గా కాల్షియంని ఫార్మ్ చేసే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్స్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాల్షియం ఫార్మేషన్ ఇన్ వుమన్. సో, అందుకని ప్రతిరోజు 2 చెంచాలు నువ్వులు విధిగా తీసుకోవాలి. అలాగే మునగాకు. మునగాకును కూడా రోజు పచ్చి మునగాకు గనుక దొరికితే రోజు కూడా చారెడు మునగాకుని ఒక 200 ఎంఎల్ వాటర్‌లో వేసి బాగా కషాయంలాగా కాచి తాగినా కూడా ఎముక పుష్టి పెరుగుతుంది. ఎందుకంటే మునగాకు వాతాన్ని తగ్గిస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సంధివాతం అంటే వాతం ఎక్కువయ్యి వాత దోషం వలన ఏర్పడుతుంది ఈ సంధివాతం అనేది. మునగాకు ఆ వాతాన్ని తగ్గించి శక్తినిస్తుంది. ఎముక పుష్టినిస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా పెయిన్‌ని కూడా కంట్రోల్‌లోకి తీసుకొచ్చేస్తుంది. సో, ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా ఎముక పుష్టి పెరుగుతుంది. అదే విధంగా మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇంకొకటి గ్రేడ్ 1 గనక పెయిన్ ఉంటే మనకి జిల్లేడాకులు అందరికీ తెలుసు. మన ఇంటి చుట్టుపక్కలే పెరుగుతూ ఉంటాయి కూడా పిచ్చి మొక్కల్లాగా. కొన్ని జిల్లేడాకులు తీసుకొనొచ్చి ఒక పెనం మీద ఆముదం కాస్టర్ ఆయిల్ అంటారు కదా! ఆముదం వేసి ఆ జిల్లేడాకుని కాస్త అటు ఇటుగా తిప్పి వేడి చేసి గోరువెచ్చగా మోకాలు చుట్టూ కాసేపు ఉంచితే కనీసం ఒక 15, 20 నిమిషాల పాటు ఆ జిల్లేడాకుల్ని మోకాలు చుట్టూ కట్టి గుడ్డతో కడితే కూడా నొప్పులు తగ్గుతాయి. వాతం నొప్పులు ఏదైతే అంటే వాపు లేకుండా ఓన్లీ నొప్పులు, కటకట శబ్దం వచ్చినప్పుడు ఉండే స్థితిలో ఈ జిల్లేడాకులు చాలా బాగా పనిచేస్తాయి. సో, ఈ చిట్కాని కూడా అందరూ ప్రయోగించొచ్చు.